జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. అనంత ప్రేమ స్వరూపులారా, సమాచారం అనేది ఏదైనా ఎటువంటిదైనా సత్యం కాదు అనేటటువంటి విషయాన్ని అందరూ గ్రహించాలి. ఈ సమాచారానికి మూలం ఏమిటి? సంస్కారాలు. సంస్కారాలకు మూలం ఏమిటి? అవన్నీ కూడా కర్మల ద్వారా ఏర్పడ్డటువంటి ముద్రలు. ఒక వ్యక్తి ప్రకృతి సూత్రాలకు అనుగుణంగా, ఆధ్యాత్మిక సూత్రాలకు అనుగుణంగా జీవితాన్ని కొనసాగించేటట్లయితే అతను పురోగమన పరిణామంలో ఉంటాడు. అందుకు విరుద్ధంగా కొనసాగేటట్లయితే తిరోగమన పరిణామానికి వెళ్తాడు. ఇంకా ఆలోచించండి, పురోగమన పరిణామానికి వెళితే ఎలా ఉంటుంది, తిరోగమన పరిణామానికి వెళితే ఎలా ఉంటుంది? తిరోగమన పరిణామానికి వెళితే జీవిత సంకల్పం నెరవేరే ప్రసక్తే లేదు. జీవిత సంకల్పం నెరవేరకపోతే జీవితం అసంతృప్తిగా, అశాంతిగా కొనసాగుతుంది. అదే పురోగమన పరిణామానికి వెళితే తప్పనిసరిగా జీవిత సంకల్పం నెరవేరుతుంది, జీవితం ఆనందమయమవుతుంది, జీవితం సంతృప్తిగా ఉంటుంది, జీవితం ప్రశాంతంగా ఉంటుంది. ఇది అందరూ తెలుసుకోవలసినటువంటి అజ్ఞ సత్యం. అయితే మానవుడు పరిణామ క్రమంలో భగవంతుని గురించి తెలుసుకున్నాడు, ఆధ్యాత్మిక సూత్రాల గురించి తెలుసుకున్నాడు, ప్రకృతి సూత్రాలను గురించి తెలుసుకున్నాడు, నేను భగవంతుడను అనేటటువంటి అంశాన్ని గురించి తెలుసుకున్నాడు, నేను భగవంతుడను అనేటటువంటి అంశాన్ని గురించి అనుభవంలోకి పొందాడు, దాన్ని ప్రపంచానికి తెలియజేశాడు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఆ తర్వాత వారసులు ఏం చేశారు? సమాచారాన్ని అందించారు తప్ప దాని వెనుక ఆచరణ లేదు కదా, అనుభవం లేదు కదా. అందువల్ల అదంతా ఏమైంది? కృత్రిమ సమాచారంగా రూపాంతరం చెందింది. అనుభవించి అందిస్తే సహజమైనటువంటి సమాచారం, అనుభవించకుండా అందిస్తే కృత్రిమైనటువంటి సమాచారం. అది చాలా ప్రమాదకరం. కాబట్టి ఏం జరుగుతుందో ఒకసారి, ఏం జరిగిందో ఒకసారి ఆలోచించండి. మనం ఇవాళ సంభవించేటటువంటి దుష్పరిణామాలను చూసి కలత చెందటం కాదు, బాధపడటం కాదు, కృంగిపోవటం కాదు, వ్యతిరేకించడం కాదు, ఏదో నష్టపోయానని చెప్పి ఆలోచించటం కానే కాదు. మూలం ఏమిటనే తెలుసుకోవాలి. అనుభవించి అందించేటటువంటి వ్యక్తి ఎలా ఉంటాడు, అనుభవించకుండా సమాచారాన్ని అందించేటటువంటి వ్యక్తి ఎలా ఉంటాడు? ఈ ఒక్క పాయింట్ పట్టుకోండి. అనుభవించి అందిస్తున్నప్పుడు నేను అందిస్తున్నాను అనేటటువంటి భావన ఉండదు. నేను అందిస్తున్నాను అనే భావన ఉండదు. అక్కడ ఎవరుంటారు? జీవుడు లేని దేవుడు ఉంటాడు. అదే అహంకారం పరిధిలో అందించేటట్లయితే దేవుడికి అవకాశం లేదు, జీవుడే అందిస్తూ ఉంటాడు. జీవుడికి ఆధ్యాత్మిక సూత్రాలు కానీ, ప్రకృతి సూత్రాలు కానీ అనుభవంలోకి రావు కదా. నేను భగవంతుడను అనేటటువంటి విషయం అనుభవంలోకి వచ్చిందనుకోండి, అతడు జీవుడిని స్వాధీనం చేసుకుంటాడు కదా, జీవుడిని లోబరుచుకుంటాడు కదా, కర్మలను లోబరుచుకుంటాడు కదా, మనసును లోబరుచుకుంటాడు కదా, జీవితాన్ని లోబరుచుకుంటాడు కదా, ప్రపంచానికి అతీతంగా ఉంటాడు కదా, ప్రకృతికి అతీతంగా ఉంటాడు కదా, విశ్వానికి అతీతంగా ఉంటాడు కదా. అతని జీవితం ఎలా ఉంటుందో ఒకసారి అంచనా వెయ్యండి. నేను చెప్పటం కాదు, అంచనా వెయ్యండి. అనుభవిస్తున్నప్పుడు అతని అంతరంగంలో సత్యం ఉంటుంది కదా. సత్యాన్ని బోధిస్తున్నప్పుడు అక్కడ శ్రమ ఎందుకు ఉంటుంది?
నేను బోధిస్తున్నాను అనే భావన ఉండదు కదా. నేను బోధిస్తున్నాను అనే భావన ఉందంటే అక్కడ ఫలితాన్ని ఆశించడమేగా. నేను బోధిస్తున్నాను అనే భావం లేదనుకోండి, అక్కడ ఫలితాన్ని ఆశించే అవసరం లేదు కదా. ఫలితాన్ని ఆశిస్తే అది కామ్యకర్మ అవుతుంది, ఫలితాన్ని ఆశించకపోతే నిష్కామ కర్మ అవుతుంది. నిష్కామ కర్మ ఆధ్యాత్మిక సూత్రాలకు, ప్రకృతి సూత్రాలకు అనుగుణంగా ఉంటుంది, అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఒకసారి జాగ్రత్తగా అంచనా వేయండి, విశ్లేషించుకోండి. సత్యం అనేది అత్యంత సులభమైనది, అత్యంత శక్తివంతమైనది. సత్యానికి అపారమైనటువంటి శక్తి ఉంటుంది. సత్యానికి వ్యాపకత్వం ఎక్కువ. ఎవరైతే ఆత్మస్థితికి చేరతారో వాళ్ళు సత్యవంతంగా జీవిస్తారు కదా. సత్యవంతంగా జీవిస్తున్నప్పుడు వాళ్ళలో ఎంత శక్తి ఉంటుంది. ఆ శక్తి నెగిటివ్ ఫోర్సెస్ మొత్తాన్ని కూడా హరించి వేస్తుంది కదా. కానీ పొరపాటు ఎక్కడ జరిగింది? కాలగమనంలో ఆధ్యాత్మిక సూత్రాలను గురించి తెలిసినప్పటికీ వానిని ఆచరించకుండా సమాచారాన్ని అందిస్తూ వచ్చారు కొంతమంది. మరి కొంతమంది సమాచారాన్ని మారుస్తూ వచ్చారు. ప్రకృతిని తమకు అనుగుణంగా మలుచుకోవటం ప్రారంభించారు. ప్రకృతిని తమకు అనుకూలంగా మలుచుకున్నప్పుడు ప్రకృతి సూత్రాలను ఉల్లంఘించినట్లే కదా, ఆధ్యాత్మిక సూత్రాలను వ్యతిరేకించినట్లే కదా, సొంత ప్రపంచాన్ని సృష్టించుకున్నట్లే కదా, ఆ ప్రపంచంలో ఇరుక్కుపోయినట్లే కదా, అహంకారం బలోపేతమైనట్లే కదా, జీవభావం బలీయమైనట్లే కదా. అది ఎందుకు జరిగింది, ఎలా జరిగింది? సింపుల్. సమాచారాన్ని అందించేటటువంటి వ్యక్తులు ఆచరించరు, అనుభవాన్ని పొందరు. అనుభవాన్ని పొందకుండా అందించేది ప్రపంచాన్ని ప్రభావితం చేయదు. ప్రపంచాన్ని ప్రభావితం చేయాలంటే తప్పనిసరిగా ఆచరించి అందించాలి. ఆచరించి అందించినటువంటి వ్యక్తులు ఋషులు, ఆచరించి అందించినటువంటి వ్యక్తులు సద్గురువులు, ఆచరించకుండా అందించేటటువంటి వ్యక్తులు సాధారణమైనటువంటి గురువులు. సాధారణ గురువుకి సద్గురువుకి ఎంత వ్యత్యాసం ఉంటుందో ఒకసారి అంచనా వేయండి. అనుభవించి అందిస్తున్నప్పుడు తప్పనిసరిగా అది అవతల వ్యక్తిని స్పృశిస్తుంది, అంతరంగంలోకి ప్రవేశిస్తుంది. అంతరంగంలో ఉన్నటువంటి సంస్కారాల మాలిన్యాన్ని దగ్ధం చేస్తుంది. అదేమవుతుంది? ఆత్మజ్ఞానం అవుతుంది, ఆచరించినటువంటి ఆత్మజ్ఞానం అవుతుంది. అది కేవలం సమాచారం కాదు, అనుభవించి అందించేటటువంటి సమాచారం, అనుభవించి అందించినటువంటి సమాచారం. కాబట్టి ఏం జరిగిందో ఒకసారి విశ్లేషించుకోండి. గత 400 సంవత్సరాలుగా, అంతకుముందు కూడా జరిగింది అనుకోండి, గత 400 సంవత్సరాలుగా మనిషి ప్రకృతి సూత్రాలకు విరుద్ధంగా జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. ప్రకృతి సూత్రాలకు విరుద్ధంగా జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు అతను సుఖవంతమైన సులభతరమైన జీవితానికి అలవాటు పడతాడు. సుఖవంతమైన సులభతరమైన జీవితం మనిషి యొక్క శరీరాన్ని బలహీనపరుస్తుంది, అంతరంగాన్ని కలుషితం చేస్తుంది. అటువంటి వ్యక్తి ద్వారా సమాజానికి లాభం కలగకపోగా ప్రమాదం జరుగుతుంది. ఒకసారి ఆధ్యాత్మికత వెలుగులోకి వచ్చిన తర్వాత ఏం జరిగిందో ఒకసారి అంచనా వేసుకుందాం. చాతుర్వర్ణ వ్యవస్థ వచ్చింది. బ్రాహ్మణుడు అన్నారు, క్షత్రియుడు అన్నారు, వైశ్యుడు అన్నారు,
శూద్రుడు అన్నారు. 4 వర్గాలుగా విడిపోయారు. బ్రాహ్మణుడు ఇలా ఉండాలి, క్షత్రియుడు ఇలా ఉండాలి, వైశ్యుడు ఇలా ఉండాలి, శూద్రుడు ఇలా ఉండాలని చెప్పి బౌండరీస్ పెట్టుకున్నారు. అది ఆధ్యాత్మిక సూత్రాలకు విరుద్ధమే కదా. చుట్టూ బౌండరీస్ ఉన్నాయంటే అక్కడ అహంకారం ఉన్నట్లే కదా. నేను బ్రాహ్మణుడను, నేను క్షత్రియుడను, నేను వైశ్యుడను, నేను శూద్రుడను, నేను ఫలానా, నేను ఫలానా, నేను ఫలానా, ఇది నాకు కావాలి, ఇది నాది అనేటటువంటి భావన కలుగుతుందంటే అక్కడ అహంకారం ఉన్నట్లే కదా. అహంకారం ఉందంటే ఏమవుతుంది? కృత్రిమ మేధస్సు విపరీతంగా పెరుగుతుంది కదా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెరుగుతుంది కదా. కొంచెం ఆలోచించుకోండి. ఎప్పుడైతే మంత్రాలు శ్లోకాలు మొత్తం కూడా క్రోడీకరించి సంకలనం గావించబడి పుస్తక రూపంలో, వేదం రూపంలో బహిర్గతమయ్యాయో వాటిని కొంతమంది బోధిస్తూ వచ్చారు. అది పుస్తకంగా ఉంది, మస్తిష్కం నుండి వచ్చింది కాదు, పుస్తకం నుండి వచ్చింది. పుస్తకం నుండి వచ్చినప్పుడు అది ఎలా ఉంటుంది? మస్తిష్కం నుండి వస్తే ఎలా ఉంటుంది? మస్తిష్కం నుండి వస్తే సత్యం అవుతుంది, పుస్తకం నుండి వస్తే అది తప్పనిసరిగా సమాచారం అవుతుంది. ఆ సమాచారం ఎందుకు తయారైందంటే భావితరాల కోసం సమాచారాన్ని భాషల ద్వారా ప్రింట్ చేసి పెట్టారు. కాబట్టి ఆధ్యాత్మికత సమాచారంగా మారింది, భౌతికవాదం సమాచారంగా మారింది. సమాచారం ఎక్కడైతే ఉంటుందో అక్కడ సత్యం ఉండదు. నేను మరొకసారి చెప్తున్నాను, పుస్తక సమాచారం అనేది వేరే వాళ్ళ యొక్క అనుభవం. మస్తిష్కం ద్వారా వచ్చినటువంటిది మాత్రం స్వయం అనుభవం. స్వయం అనుభవంతో జీవించే వాళ్ళనే సద్గురువులు అంటారు. ఎప్పుడైతే సద్గురువు అనుభవసారాన్ని అందిస్తూ ఉంటాడో అటువంటి గురువు పట్ల శిష్యుడికి అపారమైనటువంటి విశ్వాసం ఉంటుంది, శరణగతి కూడా ఉంటుంది. కృత్రిమైనటువంటి విద్యను అందించే వాళ్ళకి మస్తిష్కంలో ఆ సమాచారం లేదు కదా. వాళ్ళు పుస్తకం చూసి చెప్తున్నారు కదా. పుస్తక సమాచారాన్ని మస్తిష్కంలోకి ఎక్కించుకొని దాన్ని అందిస్తున్నారు. అంటే భౌతిక విద్య అనేది డామినేట్ చేయటం వల్ల, ఆధిక్యతను సంతరించుకోవటం వల్ల ఆధ్యాత్మికత అనేది బలహీనపడిపోయింది. అందున ఆచరించి అందించేవాళ్ళు లేనందువల్ల దాన్ని ఎవరూ స్వీకరించలేదు. అందుకని మనుషులు ఏమయ్యారు? సాంకేతిక పరిజ్ఞానంతో, పారిశ్రామిక ప్రగతితోటి వస్తువుత్పత్తిని గణనీయంగా పెంచుకుంటూ, ప్రకృతికి విరుద్ధంగా జీవిస్తూ, ఆధ్యాత్మిక సూత్రాలను ఉల్లంఘిస్తూ వాళ్ళంతా ఏమైపోయారు? అంతరంగాన్ని బలహీనపరుచుకున్నారు. అది సుఖానికి ఆనందానికి వ్యత్యాసం తెలియలేదంటే వాళ్ళు ఆధ్యాత్మిక సూత్రాలను ఉల్లంఘించినట్లే కదా, ప్రకృతి సూత్రాలకు విరుద్ధంగా జీవించినట్లే కదా. ఇంకా ఆలోచించండి, మనిషి ఎక్కడ దెబ్బతిన్నాడు? పుస్తకాలు ఎప్పుడైతే వచ్చాయో ఆ పుస్తకాలు ఉన్నటువంటి సమాచారాన్ని తెలుసుకోవటం ప్రారంభించాడు తప్ప అనుభవంలోకి పొందే ప్రయత్నం చేయలేదు. సరే, ఇంకొక విషయం చెప్తున్నాను. ఇవాళ విద్యాలయాలలో విద్యార్థులు చదువుకునేటటువంటి చదువు ఎందుకు? ఉద్యోగం కోసం, ఉపాధి కోసం, ఉదర పోషణార్థం కోసమే కదా. ఆ విద్య వల్ల ప్రకృతి చెడిపోతుంది కదా.
ప్రకృతిని మారుస్తున్నారు కదా, ప్రకృతిని వస్తువు ఉత్పత్తికి వాడుకుంటున్నారు కదా, పారిశ్రామిక ఉత్పత్తులు పెరుగుతున్నాయి కదా, సమాచారాన్ని అందించేటటువంటి కంప్యూటర్లు, ఇంటర్నెట్లు, వెబ్సైట్లు, టీవీలు ఇవన్నీ వచ్చాయి కదా. వీటన్నిటి వల్ల ఏమైంది? సమాచారం గణనీయంగా పెరిగింది, ఆచరణకు అవకాశమే లేదు. సమాచారం గణనీయంగా పెరిగింది, ఆచరణకు అవకాశమే లేదు. ఇవాళ విద్యాలయాల్లో విద్యార్థులు నేర్చుకునేటటువంటి విద్య అంతా కూడా ఎంత ప్రమాదకరమైంది ఆలోచించండి. నెగటివ్ సమాచారం లోపలికి వెళుతుందంటే అది లోపల చెడు సంస్కారాల రూపంలో నిక్షిప్తం అవుతుంది కదా, ముద్రల రూపంలో నిక్షిప్తం అవుతుంది కదా, కర్మల రూపంలో నిక్షిప్తం అవుతుంది కదా, సంస్కారాల రూపంలో నిక్షిప్తం అవుతుంది కదా. అదే సమాచారం మళ్ళీ బయటకు వస్తుంది కదా. కాబట్టి పిన్న వయసు నుండే, లేత వయసులోనే పసి హృదయాల మీద కృత్రిమైనటువంటి సమాచారాన్ని ముద్రల రూపంలో అందించడం వల్ల వాళ్ళ జీవితాలు సర్వనాశనం అయిపోయినాయి కదా. అటువంటి వ్యక్తులే సమాజాన్ని శాసిస్తున్నారు కదా, పరిపాలన కొనసాగిస్తున్నారు కదా, ప్రభుత్వాలలో తిష్ట వేసుకున్నారు కదా, న్యాయస్థానాలలో ఉన్నారు కదా, పోలీస్ స్టేషన్లలో ఉన్నారు కదా, ఆఫీసులలో ఉన్నారు కదా, ప్రయోగశాలలలో ఉన్నారు కదా. అంతా మేధావులు మయమే కదా. ఇంకేముంది చెప్పండి? మేధావుల మయమైనటువంటి ఈ మేధస్సులన్నీ కూడా, మేధావుల మయమైనటువంటి ఈ సమాచారం అంతా కూడా మనిషిని ప్రక్కదోవ పట్టిస్తుంది కదా. కొంతమంది ప్రపంచం పతనమవుతుందని చెప్పి బాధపడుతున్నారు. ఎవరు వాళ్ళు? సామాజిక స్పృహ ఉన్నటువంటి వ్యక్తులు, సహజమైనటువంటి మేధస్సు ఉన్నటువంటి వ్యక్తులు. మరి కొంతమంది ప్రపంచం అన్ని విధాల అభివృద్ధి చెందుతుందని చెప్పి ప్రకటిస్తున్నారు. వాళ్ళంతా ఎవరు? కృత్రిమ మేధస్సుతో జీవించేటటువంటి వాళ్ళు. చూసారా తేడా ఎక్కడుందో? పిన్న వయసులోనే లేత హృదయాల మీద నెగిటివ్ సమాచారం ప్రింట్ అయ్యేటట్లయితే అది జీవితాంతం కొనసాగుతుంది కదా. అందుకే గతంలో నేను చెప్పాను, మరలా చెప్తున్నాను, చైల్డ్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ద మ్యాన్ అంటారు. పిన్న వయసులో మస్తిష్కంలో ఎటువంటి భావాలైతే ముద్రలుగా, సంస్కారాలుగా, కర్మలుగా రూపాంతరం చెందుతాయో అవే జీవిత రాజ్యాంగం అవుతాయి, అవే జీవిత పుస్తకం అవుతాయి, అవే జీవిత ప్రణాళిక అవుతాయి, అవే జీవిత కార్యక్రమం అవుతాయి. కొలాప్స్ అయిపోతుంది మొత్తం. కాబట్టి పిన్న వయసులో బ్రహ్మచర్యంలో విద్యార్థులు నేర్చుకునేటటువంటి విద్య అంతా కూడా స్వార్థంతో కూడి ఉంది, స్వప్రయోజనాలకు సంబంధించింది, ప్రపంచం నుండి నాకేమిటనే భావనకు సంబంధించింది, సుఖపడే అంశానికి సంబంధించింది, సౌకర్యాల కోసం ఆరాటపడేటటువంటి అంశానికి సంబంధించింది, విలాస వినోద శృంగారాలకు సంబంధించింది. ఆ సమాచారం ఇప్పుడు విపరీతంగా పెరుగుతుంది, విపరీతంగా అందించబడుతుంది. ఒకసారి ఆలోచించండి. ఆర్టిఫిషియల్ సమాచారం లోపలకు పోతుందంటే, అంతరంగం కలుషితం అవుతుందంటే, తదనుగుణంగా శరీరం కూడా బలహీనపడుతుంది కదా. ఆలోచనలను బట్టే జీవితం, జీవితాన్ని బట్టే జీవన విధానం, జీవన విధానాన్ని బట్టే సమాజం, ప్రపంచం, ప్రకృతి కదా. కాబట్టి మానవుడు తన గోతిని తాను తవ్వుకున్నాడు,
ప్రపంచాన్ని కూడా సమాధి చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఇంతకంటే కఠినమైన పదాలు వాడకూడదు. నేను గురుస్థానంలో ఉన్నాను కాబట్టి వాడకూడదు. కానీ మానవుడి యొక్క మస్తిష్కంలోకి ప్రవేశించేటటువంటి సమాచారం మొత్తం కూడా చిత్తాన్ని కలుషితం చేస్తుంది, మెదడును బలహీనపరుస్తుంది, శరీరాన్ని రుగ్మతల పాలు చేస్తుంది. అటువంటి స్థితిలో మనిషికి మనశ్శాంతి ఎందుకు ఉంటుంది? సంతృప్తి ఎందుకు ఉంటుంది? శరీరం రుగ్మతల పాలైనప్పుడు జీవిత సంకల్పం నెరవేరదు కదా, జీవిత పరమార్థం నెరవేరదు కదా, జీవితం ఆనందమయం కాదు కదా, జీవితం ప్రమాదకరంగా మారుతుంది కదా, ఆ ప్రమాదం అందరికీ విస్తరిస్తుంది కదా. ఇంటర్నెట్లో కానీ వెబ్సైట్లో కానీ ఉన్నటువంటి సమాచారం అనతి కాలంలోనే అతివేగంగా ప్రపంచమంతటికి విస్తరించబడుతుంది కదా. ప్రసార మాధ్యమాల ద్వారా సమాచారం విపరీతంగా అందించబడుతుంది కదా. ఈ సమాచారం వల్ల మనిషికి ఆరోగ్యం వస్తుందా? ఆయుష్ పెరుగుతుందా? ప్రశాంతత చేకూరుతుందా? సంతృప్తి కలుగుతుందా? లేదు కదా. అంటే తాను పతనమవుతున్నాడు, ప్రపంచాన్ని పక్కదోవ పట్టిస్తున్నాడు. ఆ విధంగా ప్రపంచాన్ని మెప్పిస్తున్నాడు, ప్రపంచాన్ని మభ్యపెడుతున్నాడు, ప్రపంచాన్ని పూర్తిగా వక్రీకరిస్తున్నాడు, ప్రపంచాన్ని పక్కదోవ పట్టిస్తున్నాడు. అందరూ దాన్ని అనుసరిస్తున్నారు. ఎందుకంటే అమాయకులకి నోరు లేదు, ఆధ్యాత్మికవేత్తలకి ఎదుర్కొనేటటువంటి శక్తి లేదు. మేధావులు ఇష్టారాజ్యంగా ప్రపంచాన్ని అల్లకల్లోలం చేస్తున్నారు. వాళ్ళకు తెలుస్తుంది, కానీ పరిష్కారం కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్నే వాడుతున్నారు తప్ప సహజమైనటువంటి మేధస్సు ద్వారా ఆలోచించే అవకాశం లేకుండా పోయింది కదా. కాబట్టి ఎప్పుడైతే అక్కడ నెగటివ్ ఉంటుందో ఆ నెగటివ్ సమాచారంతో ఎలా తొలగించగలుగుతాం? చీకటిని తొలగించాలంటే తప్పనిసరిగా వెలుగు కావాలి కదా. వెలుగు లేకుండా చీకటి తొలగిపోయే అవకాశం లేదు కదా. ఇప్పుడు అందరూ కూడా వెలుగు లేకుండా చీకటిని తొలగిద్దాం అనుకుంటున్నారు. అది వాస్తవం కాదు. ఒకవేళ ఆత్మజ్ఞానానికి సంబంధించినటువంటి సమాచారం అందించబడ్డప్పటికీ దాని వెనుక అనుభవం లేదుగా. అనుభవం ఉంటే మాటలకు శక్తి ఉంటుంది, అనుభవం లేకపోతే మాటలకు శక్తి ఉండదు కదా. ఆలోచించండి. శక్తి ఉంటే ఆ మాటలు అంతరంగాన్ని తప్పనిసరిగా స్పృశిస్తాయి. శక్తి లేకపోతే అంతరంగాన్ని స్పృశించే ప్రసక్తే లేదు. ఇప్పుడు ప్రపంచం మొత్తం కూడా నెగటివ్ సమాచారంతో నింపబడింది. ఆ సమాచారం ఏది సత్యం కాదు, దాన్ని తొలగించుకోవటం సాధ్యం కాదు. అందుకే రోజు రోజుకి దుష్పరిణామాల మోతాదు పెరుగుతుంది తప్ప తగ్గటం లేదు కదా. దుష్పరిణామాల మోతాదు పెరుగుతుందంటే ప్రపంచం అన్ని విధాల బలహీనపడుతున్నట్లే కదా. ప్రపంచం బలహీనపడుతుందంటే మనుషుల యొక్క ఆలోచన విధానం ప్రమాదకరంగా మారినట్లే కదా. ఏం చేయాలి మనం? ప్రపంచాన్ని ఏ విధంగా పరిరక్షించుకోవాలి? ప్రపంచాన్ని ఏ విధంగా కాపాడుకోవాలి? భావితరాల భవిష్యత్తు ఏమిటి? కొంచెం ఆలోచించండి. కాబట్టి అందరూ కూడా ఆ దిశగా దృష్టి మళ్లించి ఆదర్శ ప్రపంచ నిర్మాణంలో భాగస్వాములు కావాలని మనసా వాచ కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.